పేదోల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిన హైడ్రా పెద్దోల విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి. మూసి పరివాహక ప్రాంతంలో శ్రీ ఆదిత్య భారీ కన్స్ట్రక్షన్ అక్రమంగా నిర్మాణం చేపడుతున్న హైడ్రా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డితో కలిసి కన్స్ట్రక్షన్ ను సందర్శించారు. సందర్శించిన వారిలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదిత్య కన్స్ట్రక్షన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్డింగ్ ఏదైతే ఉందో ఆదిత్య వాళ్ళు మూసీ రివర్ ఫ్రంట్ ని మూసీని బ్యూటిఫికేషన్ చేస్తాను ఏదైతే చెప్పినారో, మూసీ బ్యూటిఫికేషన్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రణాళిక గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. దాని గురించి సుధీర్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాని ఒక దాన్ని తీసుకొచ్చి ఏ విధంగా రాజకం చేస్తుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు హైడ్రా పనిచేస్తుంది, అవసరం లేకపోతే హైడ్రా పనిచేయదు. మొన్న మనకు హిమాయసాగర్ గేట్ ఎత్తిన తర్వాత నీళ్ళు వస్తే గండిపేట హిమాయసాగర్ లిఫ్ట్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చినప్పుడు ఈ ఆదిత్య వాళ్ళది ఏ విధంగా మునిగిపోయింది మొత్తం అనేది రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఎక్కడన్నా బఫర్లో ఇల్లు కడితే చిన్న రూమ్ వేస్తే బఫర్లో ఇమీడియట్గా హైడ్రా వాళ్ళు వచ్చి కనికరం లేకుండా మన షేర్లింగంపల్లిలో చూస్తున్నాం, అట్లాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కనీసం పేదవాడు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ తెచ్చుకుంటామన్నా కూడా దౌర్జన్యంగా ఏ విధంగా తీసేశారు హైడ్రా వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు ఏడుస్తూ బుక్స్ తీసుకుంటా మనం కూడా కనికరం లేకుండా లాగిపడిసిన సందర్భం చూస్తున్నాం. మరి ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మరి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకు హైడ్రాకి ఇక్కడ కనిపించట్లేదు? మూసీలో ఉన్న రివర్ బెడ్కు 50 మీటర్ల దూరంలో రివర్ బెడ్ బౌండరీ నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ అనేది కామన్ పబ్లిక్ యూజ్ కావాలనే ఒక చట్టంలో ఒక రూల్ ఉంది. అంటే వాళ్ళు చూపెట్టుకోవచ్చు ఓపెన్ ప్లేస్, కానీ అది యూజ్ మాత్రం పబ్లిక్ అందరికీ కామన్ పబ్లిక్ యూజ్ కావాలి. కానీ గండిపేట నుంచి ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టులకు అన్నిటి కూడా బఫర్ జోన్ని సొంత ఆస్తిగా చూపెట్టుకుంటూ సొంత ప్రిమిసెస్గా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని వేరే వాళ్ళకు యూజ్ కాకుండా ఇలా అక్రమంగా అయితే కడుతుందో ఈ కళ్ళకు హైడ్రా కళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడే పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు అన్నట్టు హైడ్రా ఫర్ పూర్ అంటే పేదవాళ్ళ కోసమే హైడ్రా పెట్టినట్టున్నది. పేదవాళ్ళేమో అక్రమ కట్టడాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి, గొప్ప వాళ్ళ అక్రమ కట్టడాలు కనిపించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళ దగ్గర పోయి హైడ్రా రూల్ ప్రకారం అంటని చెప్పి చాలా ఇళ్లను కూల్ చేస్తుంది. కానీ పెద్ద పెద్ద కట్టడాలు మాత్రం వాటి జోలికి కూడా పోకుండా దరిద్రాపులకు కూడా పోకుండా ఇంకా సేమ్ టైం ఆ ప్రాజెక్టు ఓనర్స్ ధైర్యంగా హైడ్రా ఎవరు మా దగ్గరికి వస్తారు, హైడ్రా మా ప్రెమిసెస్కి ఎందుకు వస్తారని చెప్పి ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏదైతే అందరు నివసిస్తున్నారో హైదర్ షాగోటు, హైదర్గూడ, మన దగ్గర బైరగూడ ఇవన్నీ ప్రాంతంలో ఏదైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదైతే మార్కింగ్ ఇచ్చి వాళ్ళన్ని ఇల్లులు ఎప్పుడైతే కూలగొడతా అని చెప్పారో అప్పటి నుంచి మనం ఈ విషయంలో పోరాటం చేస్తున్నాం. ఇది అక్రమంగా బఫర్ జోనే ఆక్రమించి కట్టింది కాదు, ఇది మూసీ నదిని ఏకంగా ఆక్రమించి కడుతున్న వంటి ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి గారు మొన్న మేము కొన్ని పత్రికల్లో సమాచారం చూసాం, మూసీ సుందరీకరణకు ఆల్రెడీ మేము 755 ఎకరాలను మేము ఆల్రెడీ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని మీకు ఆల్రెడీ మేము అలాట్ చేసినాం, ఆల్రెడీ ఫండ్ తీసుకున్నాం, మేము పని తొందరలో మొదలు పెడతామని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అడుగుతున్నా, మీకు ఇటువంటి ప్రాజెక్టులు కనిపిస్తలేవా? అంటే మూసీ మీద అక్రమంగా కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు క్రమబద్ధీకరించిండ్రా, రెగ్యులరైజ్ చేసిండ్రా అని అడుగుతున్నాను. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, మా గ్రామస్తులు మీరు ఎవరైనా అడగండి. ఇదే సంవత్సరంలో గత 2 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 ప్రాజెక్టులకి ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. యథేచ్ఛగా నిస్సిగ్గుగా మా యొక్క మూసీ నదిని ఆక్రమించి మట్టి నింపుకొని ఈరోజు రోడ్లు వేసుకుంటున్నారు. ఎవరి కోసం వేసుకుంటున్నారు?